అంటే చాలా చాలా పెద్ద మోసాలే జరిగినాయి ఈవీఎంలో. అది ఇంకా చాలా, ఎందుకంటే ఇదేమి ఇక్కడ ఏపీలోనే కాదు, ఏపీలోను ఒరిస్సాలోను నరేంద్ర మోడీ చాలా ఇదంతా బీజేపీ అండతోనే చాలా ఇది జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది చాలామంది లాయర్లు, తర్వాత చాలామంది విమర్శిస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు దాంట్లో చేస్తే, కాంగ్రెస్ రాష్ట్రాల్లో చేస్తే వాళ్ళు ఎక్కడ ధర్నాలు చేసి వాళ్ళకి తెలిసిపోతుంది చేస్తారని, ప్రాంతీయ పార్టీలు ఎవరైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ పార్టీలని తొక్కేసి వాళ్ళకి ఎలాగో పోలీసులు అండగా ఉండరు కాబట్టి అంతా సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఈసీతో అండతో ఈవీఎంలు మార్చేశారంటున్నారు. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోదీ పోటీ చేసిన వారణాసిలోనే 11 లక్షల ఓట్లు, 11 లక్షలు లెక్కించిన ఓట్లంట. కానీ అక్కడ 12,87,00,000 పడ్డాయంటే తేడా మాత్రం 1,87,000. అంటే ఇక్కడ 11 లక్షలు పడితే ఓట్లు కౌంట్ చేసినప్పుడు మాత్రం 12,87,00,000 ఓట్లు వచ్చినాయంట. అది ఎట్లా వచ్చిందో, తేడా మాత్రం 1,87,000. మోడీ మెజారిటీ మాత్రం 1,52. అంటే 373 నియోజకవర్గాల పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువ వచ్చినాయంట. అంటే ఇక్కడ యాక్చువల్లీ నరేంద్ర మోడీ గారు ఓడిపోవాల్సిన దాన్ని అక్కడ ఏదో ఫ్రాడ్ చేసి గెలిచారు అని చాలామంది మాట్లాడుతున్నారు. వినండి. नरेंद्र मोदी के चुनाव में 11 लाख लोगों ने वोट डाले। मशीन से कितना निकलना चाहिए था? 11 लाख। 11 लाख लोगों ने वोट डाले, 11 लाख वोट निकलने चाहिए थे। कितने निकले? 12,87,000। 1,87,000 वोट नरेंद्र मोदी के चुनाव क्षेत्र से, वाराणसी से ज्यादा निकले। अरे इतने तेजी से तो मुर्गी अंडा नहीं देती, वो ईवीएम मशीन वोट दे रही थी। वाराणसी में नरेंद्र मोदी के चुनाव क्षेत्र में ऐसा हुआ, नरेंद्र मोदी के चुनाव क्षेत्र में ऐसा हुआ। और 373 लोकसभा का डाटा मेरे पास है, चुनाव आयोग ने लिख कर दिया। 373 आउट ऑफ 543 लोकसभा में से 373 लोकसभा में जितने लोगों ने वोट डाले उससे ज्यादा वोट निकले। इसका मतलब सबूत के साथ कह रहा हूं, 373 लोकसभा में घोटाला हुआ। में नरेंद्र मोदी चुनाव लड़ रहे थे। విన్నారుగా ఈయన చెప్పింది. ఎంత అంటే ఈయన మొత్తం 373 పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూడా పోలైన ఓట్లంతా నా దగ్గర లిస్ట్ ఉంది. పోలైన ఓట్ల కంటే ఈయన అసలు మోడీకి అంత మెజారిటీ 1,52,000 మెజారిటీ రావడం ఏంటి? అసలు ఓట్లు పడిందే 11 లక్షలు అయితే ఆయనకు వచ్చింది కౌంటింగ్ కాబట్టి 12,87,000 అంటే ఎంత అసలు ఎంత మోసం చేశారు ఈవీఎం మిషన్ల దగ్గర నుంచి వీళ్ళు. అంటే ఎందుకంటే ఈవీఎంల మిషన్లు అదేం కొత్త కాదు, ఇచ్చింది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఈసీకి ఇస్తుంది. అది కూడా మనం ఇంతకుముందు వీడియో కూడా చేసుకున్నాం. 60 లక్షల ఈవీఎంలు తయారు చేయించింటే మొన్న ఎలక్షన్లకి 40 లక్షలు మాత్రమే గవర్నమెంట్కి ఈసీకి అందినాయంట. మిగతా 22 లక్షలు ఎక్కడ పోయినట్టు? 60 లక్షలకు మాత్రం కేంద్రం నుంచి ఫండ్స్ పోయింటాయి. మిగతా 60 లక్షలు మాత్రం అక్కడ ఇచ్చిండే. 60 లక్షలు తయారు చేయమని కంపెనీకి ఇచ్చినప్పుడు ఇప్పుడు కంపెనీ వాడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు, ఆ వీడియో కూడా, అది కూడా మన హల్చల్ అవుతుంది. ఏ కంపెనీ వాడు తయారు చేసి ఉంటాడో ఆ కంపెనీ, మనకైతే ఆ ఏపీకి తయారు చేసింది ఈసీఎల్, హైదరాబాద్లో ఉండేవాడే. వాళ్ళతో డేటా తీసుకోవడం చంద్రబాబు నాయుడుకి అట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు కదా, అందుకే ఈయన శిష్యుడు కూడా ఆయనే కదా అక్కడ ఉండేది. కాబట్టి ఈసీఎల్లో అక్కడ ఉండే బార్ కోడ్లు ఇక్కడ ఈవీఎంల మీద ఉండే బార్ కోడ్లు తీసుకోవడం పెద్ద సమస్య కదా. ఆ బార్ కోడ్లతోనే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారనేది మనం చూసాము. కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నాన్న రవీంద్రనాథ్ రెడ్డి చెప్పడం కూడా చూసాము. ఇవన్నీ సింగపూర్లో ఇక్కడ బార్ కోడ్లని తీసుకొని అంతా ఇది చేశారు ఈవీఎంలని. ఇది మోడీ అండతోనే జరిగిందని చాలామంది అంటున్నారు. మరి చూడాలి, ఏం చూస్తాం, ఏంది అయిపోయింది ఇంకా తప్పు. ఇప్పుడు జనాలేమో మా ఓట్లు ఎక్కడ, మేము వేసిన ఓట్లు ఎక్కడ, మేము ఫ్యాన్ గుర్తుకే ఓటేసాం, మరి ఎక్కడ
మా ఊర్లో ఒక గ్రామానికి సంబంధించి మేము 2000 ఓట్లు ఉంటే దాంట్లో మేము కనీసం 1500 ఓట్లు మేము జగనన్నకి వేస్తే కౌంటింగ్ రోజు మాత్రము 100-200 రావడం ఏంటి మా గ్రామానికి అని వాళ్ళు కొట్టుకుంటున్నారు. గ్రామంలోనే ఇదే డిస్కషన్ ఇదే. కానీ ఎక్కడ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నోరు మెదపడం లేదు ఈవీఎంల గురించి. ఒకప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చేసరికి ఎంత పెద్ద లొల్లి చేశాడు. ఈవీఎంలు అంతా మోసం అన్నాడు. మరి ఈరోజు నువ్వు ఆ రోజు చెప్పావు ఈవీఎంలని ఎట్లా చేయొచ్చు, ఈవీఎంలో రోడ్డు మీద తిరుగుతుంటారు, మీరు మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, మేము మిమ్మల్ని గెలిపిస్తామన్నారని ఆ రోజే చెప్పాము. మరి ఈరోజు నీ దగ్గర దోచుకునే సొమ్ము దండిగా ఉంది కాబట్టి ఇచ్చి ఈరోజంతా భారీగా చేసావు. కానీ ఎప్పుడైనా కానీ ప్రజల మద్దతుతో గెలిస్తేనే వాళ్ళు నాయకుడు అవుతారు. కానీ ఇలా దొంగగా గెలిచి ఎందుకు అసలు అంత రాజకీయం, దొంగగా గెలవలసినంత రాజకీయం ఎందుకో మరీ అర్థం కావటం లేదు. ఏంటో చంద్రబాబు నాయుడు.